నెక్స్ట్ మ్యాచ్ అంటే దిల్లర్ మెహందీ మ్యాచ్ కదా. థ్రిల్లర్ మ్యాచ్ ఇది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, రెండు నీ టీంలే. అవునవును, చెప్పు. ఫస్ట్ టాప్ 2లో జీటీ ఉండు, జీటీ అండ్ ముంబై ఇండియన్స్ ఉంటాయి. ఈరోజు ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఆ ఫ్లూక్ లో ఏదో ఒకసారి ఫ్లూక్ అనబాక కాటేరమ్మ కొడుకులని బిచ్చారు. కాటేరమ్మ కొడుకులు ఎద్దు క్రాంతి కొడితే ఏంది. నాకు ఇవన్నీ చూస్తే ముంబై ఇండియన్స్ ని సెకండ్ ప్లేస్ కి పంపించడానికి ఇవన్నీ జరుగుతున్నాయో అనిపిస్తుంది నాకు. నాకు చూస్తుంటే ఫస్ట్ ప్లేస్ కనిపిస్తుంది. సెకండ్ ఏంది కూర్చున్నా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలిచింది కదా, గెలుస్తాం. దానిలో ఏమన్నా కొత్త ఉంది, కొంచెం బడలిగ్గా ఉందండి మనిషి, కొంచెం ఇదిగా ఉన్నాను. అందుకని కూర్చొని ఈరోజు కూడా కూర్చొని చేస్తా కొంచెం. సరే కూర్చోలే కానీ, ఎందుకంటే టేబుల్ టాప్ లో కూర్చోబోతున్నాం కదా మేము, అందుకోసం అని ముందుగానే చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, చాలా ఉన్నాయి. కానీ చెప్పు. ఫస్ట్ మనం పంజాబ్ డీసీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే పంజాబ్ డీసీ సునాయాసంగా 208 కొట్టేసి చేజ్ చేసేసింది 6 వికెట్స్ తేడాతో. నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే సమీర్ రిజ్వీ కొట్టి గెలిపేయటం. కానీ బ్యాటింగ్ ఫ్లూక్ ఏం కాదు, చాలా బాగా ఆడారు. స్టార్టింగ్లో అది మన రాహుల్ ఫాఫ్ డూప్లెసిస్ కొంచెం మంచి స్టాండ్ ఇచ్చారు. వాళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత అందరూ చక్కగా వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఆడారు. మొత్తానికైతే ఆ మ్యాచ్ గెలిచేసాం. పంజాబ్కి టాప్ 2లోకి వెళ్ళడానికి ఇంకా కన్ఫర్మ్ అయ్యింది. ఇక నేను ఒకటి చెబుతా, పంజాబ్ మీద డీసీ గెలిచింది. డీసీకి ఛాన్స్ లేదు, అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. పంజాబ్ సెకండ్ ప్లేస్కి వెళ్ళటానికి గండి పడింది. ఓకే నెక్స్ట్ సిఎస్కే వర్సెస్ జీటీ. జీటీ గెలిస్తే టాప్ 2లోకి వెళ్ళిపోయింది. టాప్ 2లోకి అనుకుందాం, టాప్ 2లోకి వెళ్ళిపోయింది. కానీ సిఎస్కే ఫస్ట్ టైం 230 కొట్టి వాళ్ళని చిత్తు ఓడిచ్చింది. వీళ్ళకి గండి పడింది. సరే తీసేయి. ఎస్ఆర్హెచ్ కేకేఆర్ డెడ్ రబ్బర్. నాకేమనిపిస్తుంది అంటే దానికి ముందు కూడా మాట్లాడుకోవాలి. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ 231 కొట్టి ఆ ఆర్సీబీ బాగా ఆడుతూ వచ్చారు. లాస్ట్లో దాని గురించి మాట్లాడుకున్నాం. నాకు ఇవన్నీ చూస్తే ముంబై ఇండియన్స్ ని సెకండ్ ప్లేస్ కి పంపించడానికి ఇవన్నీ జరుగుతున్నాయో అనిపిస్తుంది నాకు. చూస్తుంటే ఫస్ట్ ప్లేస్ కనిపిస్తుంది. టాప్ 2కి ఫస్ట్ సెకండ్ అనబాక టాప్ 2లో ఉంటే అది వెళ్ళిపోయినట్టే కదా. విషయం లేదు, ముంబై మ్యాచ్ గెలిచింది అనుకో ఫస్ట్ ప్లేస్ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఓడిపోతే పంజాబ్ ఆర్సీబీ ఓడిపోయారు అనుకో, ముంబై గెలిచింది అనుకో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. 100 ప్రకారం చూసుకుని కావాలంటే. నేను చెప్తుంది ఏంటంటే ఏం చెప్పినా అదే సెకండ్ ప్లేస్ అని కన్ఫ్యూజ్ చేయబాక. టాప్ 2 చదువుతాను అంటే నేనేమన్నానంటే వీళ్ళు వరుసగా 3 ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు వరుసగా గెలిచి అటు టాప్ 2లోకి వెళ్ళాల్సిన వాళ్ళకి గండి కొట్టేసి ఇది ముంబై ఇండియన్స్ కి ఈజీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ వాళ్ళిద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళిపోతారు. డిసైడింగ్. నెక్స్ట్ ఆర్సీబీ లక్నో మీద గెలిచిందంటే అది టాప్ 2 వెళ్ళిపోయింది. నాకు ఎందుకు ముంబై ఇండియన్స్ కోసం వీళ్ళందరూ ఆడినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చూడు వాళ్ళు 230 కొట్టారు ఆర్సీబీ మీద. పంజాబ్ కింగ్స్ 206 కొడితే చేసి పండుగేరు. సిఎస్కే 230 కొట్టింది. హైదరాబాద్ అయితే 278. ఫస్ట్ మ్యాచ్ గురించి సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా మాట్లాడారు. 230 ఇది ఏమైంది ముందు నేను సపోర్ట్ చేశాను కాబట్టి వచ్చింది, అది జరిగింది అక్కడ. సిఎస్కేని నేను అప్పుడు క్లియర్గా అట్టడబాక పక్కన పెడతాను, కుర్చీ పక్కన పెడతాను, కంఫర్టబుల్గా లేదు, నువ్వు ఆడబాక నువ్వు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను తర్వాత జీటీకి సిఎస్కేకి మ్యాచ్ జరిగింది, సిఎస్కే వాళ్ళు సూపర్గా ఆడతారు, జీటీని ఓడగడతా ఉంటారు, చూస్తూ ఉండని చెప్పేసి అన్నాను. ఎవరు నమ్మల టేబుల్ టాప్లో ఉన్నవాడు టేబుల్ బాటంలో ఉన్నవాడిని గెలిచేది ఏందిరా అన్నారు. ఇప్పుడేమైంది ఉల్టా పల్టా. సీజన్ అంటేనే 18th సీజన్ అంటేనే ఉల్టా పల్టా అంతా. నేను ముందు చెప్పాను, నేను ప్రిడిక్షన్ మంది ఏదేం చేస్తామో మన కరెక్ట్ ప్రిడిక్షన్ అవుతుంది. మామూలుగా లేదు చూడు మ్యాచ్. 230 కొట్టేదేందిరా అసలు, సిఎస్కే కొట్టేదేందిరా 230, జీటీ మీద కొట్టేదేందిరా. నెంబర్ 1 బౌలింగ్ అటాక్ ఉంది ప్రస్తుతం. అసలుకి ఈ ఐపీఎల్లోనే బెస్ట్ బౌలింగ్ అటాక్ ఏదంటే జీటీ వైపు చేయి చూపిస్తున్నారు అందరూ. అట్లాంటి లాస్ట్ మ్యాచ్ ఇచ్చినట్టున్నారు. నేను నీకు ముందు నుంచి చెప్తా ఉన్నాను కాంతి, జీటీది స్టార్టింగ్ లోనే తర్వాత పతనం అయిపోయింది అని చెప్పన్నాను. పతనం జరుగుతుంది. వాళ్ళది ఆల్రెడీ 230 కొట్టించారు. వాళ్ళు బౌలింగ్ వీక్ అయిపోయింది. 2 సార్లు 230 కొట్టించారు, బౌలింగ్ వీక్ అయిపోయింది. ఇప్పుడు సిఎస్కే మీద 140 చిల్లర కొట్టారు, బ్యాటింగ్ కూడా వీక్ అయిపోయింది పతనం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాను నేను, మీరు టాప్ 3 ఆడితేనే గెలిచేది. టాప్ 3 కనుక ఫెయిల్ అయ్యారంటే మ్యాచ్ ఓడిపోయింది.
అదే జరిగింది, చూపించాం కదా మేము 2 మ్యాచ్లు. 200 చేజ్ చేసే మ్యాచ్ దగ్గర దాకా వచ్చింది పోయింది అన్నావు, దగ్గర దాకా వచ్చి పోవాలా, 30 రన్స్ తేడా ఉంది. తర్వాత ఈ మ్యాచ్ అబ్బో ఇది భారీ అసలు జీటీకి అవకాశం లేదు. ఇంకోటి ఎదురు దెబ్బ ఏంటంటే ప్లే ఆఫ్స్లో బట్లర్ ఉండడు. ఆయన వెస్టిండీస్తో ఏదో మ్యాచ్కి వెళ్తున్నాడు మొత్తం. ఉన్నా లేకపోయినా ఫరక్ పడేదే లేదు మాకు. ప్రజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది మేమే. ఫస్ట్ ప్లేస్లో జీటీనే ఉంది. అరే ఇంకా మీరు దాని మీద ఆశలు పెట్టుకున్నా. నేను పెట్టుకున్నా పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఓడిపోయినాయి అనుకో 2 లేదు. పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఓడిపోతే ముంబై ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటా. నువ్వు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నావు, ముంబై ఫస్ట్ ప్లేస్. ముంబై 2 ప్లేస్ లో ఉంటాం కదా, ఫస్ట్ ప్లేస్ వచ్చింది 2 ప్లేస్ లో ఉంటాం కదా, టాప్ 2 లో ఉంటాం కదా. అది నేను అంటుంది లేదు, అవకాశం లేదు guys. అది నేను అంటుంది అవకాశం లేదు. రేపు అది పక్కన ఇప్పుడు చెప్తున్నాను కదా, పంజాబ్ కింగ్స్ ముంబైకి మ్యాచ్ ఉంది కదా, వాళ్ళిద్దరిలో ఒకరికే ఛాన్స్ ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ వెళ్ళిపోతారు. ఆర్సీబీ గెలిచింది కాబట్టి ఆర్సీబీ గెలిచింది, ఆర్సీబీ కూడా టాప్ వెళ్ళిపోయింది. సో టాప్ 2 నా టీమ్సే ఉంటాయి గైస్, టాప్ 2 లో నా టీమ్సే ఉంటాయి. ఉండింది చూస్తా నేను కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి చెప్తాను చూడండి. ముంబై పంజాబ్ మ్యాచ్లో ముంబై గెలిచిద్ది, ముంబై ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. తర్వాత ఆర్సీబీ ఎల్ఎస్జీ జరిగే మ్యాచ్లో ఆర్సీబీ గెలిచిద్ది, ఆర్సీబీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. తర్వాత క్వాలిఫైర్స్ ఉంటాయి చూసావా, ఈ ఎలిమినేటర్లో జీటీకి పీబీకేఎస్ పడింది, పంజాబ్ వాళ్ళు గెలుస్తారు, జీటీ వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఫస్ట్ ఎలిమినేటర్ చెప్పాను ఇందాక నేను. ఇప్పుడు క్వాలిఫైర్స్లో ముంబై ఆర్సీబీ ఉంటుంది కదా, దాంట్లో ఆర్సీబీ గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయింది. తర్వాత ముంబై పంజాబ్ మధ్య జరిగిద్ది, అక్కడ పంజాబ్కి ముంబైకి జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలిచిద్ది, ఫైనల్కి ఆర్సీబీ పంజాబ్ వెళ్తారు, కొత్త కప్ హోల్డర్ ఉంటారు. అది జరిగిద్ది, ఖచ్చితంగా ఇదే జరిగింది. ఇదే శాసనం రాసి పెట్టుకోండి. ఇది వైరల్ చేద్దాం మనం, ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని వైరల్ చేద్దాం మనం. అది కప్పు వాళ్ళిద్దరు ఒకరు కొడతారు, ఎవరు కొట్టినా కానీ ఆనందమే నాకు. ఆర్సీబీ 2 మన టీమ్స్ కాబట్టి. ఈరోజు ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఆ ఫ్లూక్ లో ఏదో ఒకసారి ఫ్లూక్ అనబాక కాటేరమ్మ కొడుకులని పిచ్చారు. కాటేరమ్మ కొడుకులు ఎద్దు క్రాంతి ఒప్పుకుంటా సెంచరీ ఒప్పుకుంటాను కాటేరమ్మ వద్దు క్రాంతి. కాటేరమ్మ కొడుకు మేము గెలిచిన గెలుపులు మామూలు గెలుపులు కాదు, నీకు ఇప్పుడు వరుసగా చెప్తాను చూడు. ఏం గెలుపులు అంట? గెలుపులు నేను గెలిచిన గెలుపులు మామూలు గెలుపులు కాదు. చెప్పు. ఫస్ట్ విన్ లోనే హైయెస్ట్ టీమ్ టోటల్. సెకండ్ విన్ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ ఆఫ్ ది సీజన్. ఓకే. థర్డ్ విన్ ఫస్ట్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్ చెపాక్ వర్సెస్ సిఎస్కే. ఓకే. ఫోర్త్ విన్ ఫస్ట్ టీమ్ టు చేజ్ 200 ఎకానా ఏదో ఉంది మొత్తానికి లక్నోలో. తర్వాత ఫిఫ్త్ విన్ హైయెస్ట్ స్కోర్ రేట్ లక్నో. ఇప్పుడు ఈ రోజు హైయెస్ట్ స్కోర్ లక్నోలో. ఏం ఉపయోగం ఈ రోజు ఢిల్లీలో కొట్టాం హైయెస్ట్. ఢిల్లీలో అదే హైయెస్ట్. ఏం ఉపయోగం అంటే ఏంది? ఢిల్లీలో అంటే చూడు 110 గెలిచాం. 110 runs is the biggest defeat margin for KKR in this IPL. కానీ ఇక్కడ మాత్రం కేకేఆర్ కి ఎస్ఆర్హెచ్ కున్న రైవలరీకి న్యాయం చేశారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు మొత్తానికి ఫైనల్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లో న్యాయం చేశారు. నాకు ఆనందంగా ఉంది. ఎవడికి కావాలరా బొచ్చు. మేము వెళ్ళిపోయేటప్పుడు మా వాళ్ళకి మంచిది నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఇవ్వండి మంచిది ఇవ్వండి, మంచి విన్నింగ్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పాను. లాస్ట్ 2 మ్యాచ్లు అద్భుతంగా ఆడారు. 231 278 అద్భుతంగా ఆడారు. చాలా బాగా ఆడారు. మనము గనక 2 మ్యాచ్లు ఇంకో 2 మ్యాచ్లు గెలుచుంటే ప్లే ఆఫ్స్ ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం. డెడ్ ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళం. 2 మ్యాచ్లు గెలవలేకపోయాం. సరే దేవుడికి అదర్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయం. బెస్ట్ టీమ్స్ ఆల్వేస్ గోస్ టు ప్లే ఆఫ్స్ అని పెద్దలు అంటూ ఉంటారు. సో అది మనం ఏం చేయలేం. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం మంచి మ్యాచ్. ఒకటి గమనించావు నువ్వు? 2 గమనించా. ప్లే ఆఫ్స్కి వెళ్ళటానికి కూడా మ్యాచ్లు చాలా టఫ్గా జరిగింది. చాలా మ్యాచ్ల తర్వాత కూడా ఎవరు వెళ్తారనేది క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు టాప్ 2కి ఎవరు వెళ్తారని ఇంకా 2 మ్యాచ్లే ఉంది. ఇంకా ఎవరు డిసైడ్ అవ్వాలి? 4 టీములకి ఇంకా ఎవరు డిసైడ్ అవ్వాలి? ఈ సీజన్ మాత్రం మంచి ఈవెంట్ ఫ్రూట్ఫుల్ సీజన్ అని చెప్పొచ్చు. కానీ మనకి కొంచెం దెబ్బ కొట్టింది మధ్యలో. అవును,
అంటే నాకులే పాయింట్స్ పరంగా చూస్తే కొంచెం మనం వెనకబడి ఉన్నాం, కానీ ఏం బాధలేదు గైస్. మనం సహజం ఇది, వెళ్ళిపోవడం అనేది సహజం. ఆల్రెడీ మా రాజేంద్రకి విరూపాక్ష వేస్ట్, అవన్నీ టైం వేస్ట్. విరూపాక్షకి చెప్పాను 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొని రమ్మని. సో ఆల్రెడీ మేము అప్పు తీసుకోవడానికి అన్ని పరిస్థితులు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఆ 1 లక్ష రూపాయలు పోయినా కానీ మనం కప్పు కొట్టామంటే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఏ కప్పు కొడుతున్నారు మీరు ఇప్పుడు? చీటీ కప్పు కొడితే మేము గెలిచినట్టు కదా, కప్పు కొట్టినట్టు. అయ్యో నాయనో, జీటీ ఎట్ట గెలిచిద్ది అనుకుంటున్నా క్రాంతి కప్పు? నువ్వు ఏ కొసాన గెలిచిద్ది అనుకుంటున్నావు కప్పు నువ్వు జీటీ? నేను చెప్పే కదా నీకు క్లారిటీగా రూట్ మ్యాప్ ఇచ్చాను గైస్, మీకు క్లారిటీగా ఎట్లా జరిగిద్దో రూట్ మ్యాప్ ఇచ్చాను. సేమ్ ఇదే రూట్ మ్యాప్ ఫాలో అవుతుంది చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరిగింది. ఇప్పుడు ఒక్క నిమిషం, వాడు చెప్పిన రూట్ మ్యాప్ కదా, ఇప్పుడు నేను చెప్తాను చూడు రూట్ మ్యాప్. నువ్వు వద్దు, అవదు, అది అవదు. నేను చెప్తాను రూట్ మ్యాప్. అవదు, నువ్వు చెప్పావు కదా, నేను చెప్పేది మూసుకొని కానీ నేను చెప్తాను రూట్ మ్యాప్. ఇప్పుడు చెప్పు. ఫస్ట్ టాప్ 2లో జీటీ ఉండు, జీటీ అండ్ ముంబై ఇండియన్స్ ఉంటాయి. 3 and 4th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఉంటాయి. సో ఫస్ట్ మ్యాచ్లో జీటీ వర్సెస్ ముంబైలో జీటీ గెలిచి ఫైనల్స్కి వెళ్తుంది. అండ్ ఈ ఎలిమినేటర్లో ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్లో పీబీకేఎస్ గెలుస్తుంది, ఆర్సీబీ ఇంటికి వెళ్తుంది. సో క్వాలిఫైర్స్ 2లో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ గెలిచి ఫైనల్కి వెళ్తుంది. జీటీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. జీటీ కప్పు గెలుస్తుంది, రెండోసారి కప్పు గెలుస్తుంది. శుభ్మన్ గిల్ నేతృత్వంలో రెండోసారి కప్పు గెలిచిన జీటీ అనే వార్త మీరు ఫైనల్ రోజు వినబోతున్నారు. ఇదే శాసనం. అది జరగదు, అది జరగదు. నీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే, నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే చూద్దాం. 235% నాదే. ఇది కావాలంటే నా ప్రిడిక్షన్ కరెక్ట్ అనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి గైస్. అది నా ప్రిడిక్షన్ కరెక్ట్ అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి క్రాంతి నా ప్రిడిక్షన్ కరెక్ట్ అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ లో క్రాంతి కస్కస్ అని కామెంట్ చేయండి. టోనీ టస్కస్ వీడిది అవసరం లేదు, ఎందుకంటే అది ఫ్లాప్ అయ్యేది. అవ్వదు, అది ఫ్లాప్ అయ్యేది అని నువ్వు అనుకుంటున్నారా? నువ్వు ఇప్పుడు సీజన్లో ఎవడు ఫ్లాప్ అయ్యాడో కల్లారా చూసారు జనాలు. సీజన్లో ఎవడ ఫ్లాప్ అయ్యేది అనేది నీట్గా చూసారు కల్లారా. అర్థమవుతుందా నీకు? తలక్కలు పెట్టుకోవాలి, అర్థమవుతుందా రాజేంద్ర నీకు? నెక్స్ట్ రేపు మ్యాచ్ సంగతి ఏం చూద్దాం. బట్ నెక్స్ట్ మ్యాచ్ అంటే దిల్లర్ మెహందీ మ్యాచ్ కదా, థ్రిల్లర్ మ్యాచ్ ఇది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, రెండు నీ టీంలే. అవును. సో దాంట్లో నీకు ఏది తీసుకుంటున్నావు? పంజాబ్ ముంబై. ముంబైయే కదా ప్రిడిక్షన్ చెప్పే కదా నేను ఆల్రెడీ. ఓకే, పంజాబ్ ముంబై అప్పుడు ముంబై గెలిచింది, ముంబై ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్న. సో ముంబై ఇస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. చేయకండి, నాకు పంజాబే కావాలి. ఓకే ఓకే, అవును తీసుకో. పంజాబ్ కూడా మంచి ఫామ్ ఉంది. పంజాబ్ గెలిస్తే పంజాబ్ ఫస్ట్ ప్లేస్ గెలిచింది. ఇప్పుడు పంజాబ్ గెలిస్తే నా ప్రిడిక్షన్ తప్పైందిగా. నీ ప్రిడిక్షన్ రాంగ్. మరి ఏంది చిక్కుల్లో పడేసా నన్ను? మరి అంతేగా. అదే క్రాంతి చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలనుకో, ఇప్పుడు టీమ్స్ కూడా నాకు అనుకూలంగా ఉండాలి. నేను చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలనుకో, నేను నా టీమ్స్ కూడా అనుకూలం అవ్వాలి కదా. ఇప్పుడు రెండు టీమ్స్ నాయే కదా. సో నాకు ఇష్టం వచ్చింది నేను తీసుకోవాలి కదా, యాజ్ పర్ ది రూల్స్. సో ముంబై ఇండియన్స్ నేను తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నా ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలంటే నేను ఇప్పుడు మ్యాచ్ నేను తీసుకున్న టీం ఓడిపోవాలని చెప్పాలా? ఓడిపోవాలి, అదే జరిగింది. నువ్వు నోటితోనే చెప్పుకోవాలి. నువ్వు మరి ఇది వాస్తవికతలో అయితే అదే జరిగేది. నువ్వు పంజాబ్ కింగ్స్ అరంగానే ఓ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నావు కదా, అంటే నీ మెదడులో పంజాబ్ అనేది నిష్ణాతం అయ్యి ఉంది ఆల్రెడీ. పంజాబ్ వాళ్ళు కొడతారని చెప్పి నిష్ణాతం అయ్యి ఉంది. కానీ నువ్వు ఒప్పుకోలేక నీ ప్రిడిక్షన్ని నువ్వు ఇచ్చేసుకోవడం కోసం అని చెప్పేసి ముంబై మీదకి వెళ్ళాలనుకుంటున్నావు. బట్ స్టిల్ క్రూయల్ మైండ్ గైస్. క్రూయల్ మైండ్ అంటే క్రూయల్ మైండ్ అయితే నీ టీం లేదు. ఓకే ఓకే, పంజాబ్ తీసుకుంటాను నేను, పంజాబ్ తీసుకుంటాను. పాయింట్స్ పరంగా మనం లేదు గెలిచే అవకాశం, పాయింట్స్ పరంగా మనం గెలిచే అవకాశం లేదు. పంజాబ్ కింగ్స్ గెలిస్తే ఎందుకు గెలవపోతే ముంబై ఇండియన్స్ 61 వచ్చావు నువ్వు 61 వచ్చావు, నేను 73కి వచ్చాను. అవును, 61 73 అంటే అంత 12 పాయింట్ లీడ్ లో ఉన్నా నేను. 12 పాయింట్స్ 61 73 12 పాయింట్లు లీడ్ లో ఉన్నాం. అంటే ఎన్ని మ్యాచ్లు? ఈ 2 గెలిచాం అనుకో, 2 మ్యాచ్లు 4, ఈ 3 గెలిచాం అనుకో 9 13. ఇంకా స్టిల్ ఛాన్స్ ఉంది కదా, 9 ఇంకొక 5 సారీ మనకి స్టిల్ ఛాన్స్ ఉంది. ఫైనల్ మ్యాచ్ అయితే 5 పాయింట్లు. 5. సో మనకి ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా మనం నాట్ అవుట్ ఆఫ్ ది రేస్. మనకి ఇంకా 59 ఎక్కడి నుంచి వచ్చింది? 59 నీకు వచ్చినాయి కదా. 59 అసలు ఎటు నుంచి వచ్చింది క్రాంతి? ఎటు నుంచి వచ్చింది? మామూలుగా ఇటు రైట్ నుంచి వస్తాయి. లేదే, అవకాశం లేదే. సరే తర్వాత నేను చూస్తాను, తర్వాత దాన్ని కరెక్ట్ చూసి ఏదో మనకైతే ఉంది గైస్, ఛాన్స్ అయితే ఉంది, దాన్ని వదులుకోవద్దులే. సరే ప్రస్తుతానికి అయితే నువ్వు పంజాబ్ కింగ్స్ నాకు ఇస్తున్నావు.
కానీ పంజాబ్ కింగ్స్ నెంబర్ 1 టీం కదా, మంచి ఫామ్ లో ఉంది, బ్యాటింగ్ ఫామ్ లో ఉంది, బౌలింగ్ ఫామ్ లో ఉంది, అన్ని ఫామ్ లో ఉన్నారు. నెంబర్ 1 టీం ఎవరు కాదన్న నెంబర్ 1 టీం కాదని చెప్పి ఎవరు అన్నారు? మంచి ఫామ్ లో ఉంది, కాకపోతే డీసీతో ఓడిపోయింది అంతే. మన డీసీతో ఓడిపోయింది అంతే. డీసీ గెలిచే మ్యాచ్ ఓడిపోయింది అంతే. ఎందుకు ఓడిపోయింది చెప్పనా? ఆ రోజు చహల్ లేడు. అది స్పిన్నర్లు, కొత్త స్పిన్నర్లు దుబే అనో, ప్రవీణ్ దుబే అనో, ఇంకొకళ్ళు ఎవరు, అదే హర్ప్రీత్ బ్రార్. స్పిన్ దగ్గర సో ఏమైంది, మనోడు 2 ఓవర్లకు 20 కొట్టించాడు, మనోడు 4 ఓవర్లు 40, అంటే 6 ఓవర్లకు 60 వచ్చేసింది. అదే చహల్ ఉండుంటే 4 ఓవర్లకి చాలా తక్కువ స్కోర్ వచ్చేది, అది వేరుగా ఉండేది, విషయం వేరుగా ఉండేది కదా. విషయం వేరుగా ఉండేది అప్పుడు. ఎందుకంటే చహల్కి ఏమైంది, చాలా రెస్ట్ ఇచ్చి ఉంటారు, మరి ఏందో ఏదో ప్రాబ్లం ఏమి ఉంటుంది అంతేలే, ఏదో ఉండుంటుందిలే, కొంచెం సమస్యలు ఉండుంటాయి. రీసెంట్ రేపు ప్రీవియస్గా హిజ్ అవైలబిలిటీ రిమైన్స్ అన్క్లియర్ అంట, అన్సర్టెన్. చహల్ రాకపోతే కష్టం మరి వీళ్ళకి, ఎందుకంటే ముంబై వాళ్ళకి కొంచెం కట్టడేయగలడు, ముంబైకి కొంచెం కట్టడేయగలడు చహల్. ఇప్పుడు ముంబై చహల్ లేకపోతే కష్టమే, ఎందుకంటే మామూలు బీభత్సమైన ఫామ్లో ఉన్నారండి ముంబై వాళ్ళు. వాళ్ళు ఆపటం అంటే కష్టమైపోతుంది. అటువైపు సూర్యకుమార్ యాదవ్ కానీ, ఇటువైపు నిహాల్ వదేరా కానీ, ఫ్లూక్ ఆర్డర్లే కానీ అంత విషయం లేదులే కానీ, నిహాల్ వదేరా నమందిరి. నేనైతే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏంది ఇప్పుడు మనం పంజాబ్ గెలవాలనుకుని కోరుకుంటే మన ప్రిడిక్షన్ తప్పైంది. మనకు మెయిన్గా ఆ ప్రిడిక్షన్ కావాలి, ఎందుకంటే తర్వాత వైరల్ అయిపోయింది చూడండి మీరు. వైరల్ అయిపోయింది క్రాంతి బాబా అని మన దగ్గరకు వస్తారు జనాలు, జాతకం లేదు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఎన్ని అయ్యే పనులు కాదయ్యా, వేస్ట్, టైం వేస్ట్ అవ్వాలి. నేను ఏదైతే చెప్పానో ప్రిడిక్షన్ అది కరెక్ట్గా అవుతుంది, కరెక్ట్గా అదే ఫాలో అవుతుంది, అదే జరిగిద్ది, వాస్తవికతలో అదే జరిగిద్ది. ఇప్పుడు రేపు మ్యాచ్ ముంబై గెలిచిద్ది, ముంబై ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిద్ది, తర్వాత ఆర్సీబీ గెలిచిద్ది, ఆర్సీబీ సెకండ్ ప్లేస్కి వెళ్ళిద్ది. దాన్ని చెప్పాం, మళ్ళీ ఆ సోది ఎందుకు చూద్దాం కదా. రేపు ఎవరు మ్యాచ్ గెలుస్తారు కింద కామెంట్ చేయండి, పీబీకే ఇస్తే లేకపోతే ముంబై ఇండియన్స్ అనేది. విషయం ఏంటంటే మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా? మా దగ్గర కొండపోతు వర్షాలు, రాత్రి కూడా కరెంట్ విషయం. ఈరోజు దేవుడి దేవాళ్ళు ఈరోజు వర్షం పడలా, ముందు పడింది వర్షం పడింది కానీ కరెంట్ బాగాలేదు, ఇప్పుడు పట్టలా అంతే, ఇప్పుడు పట్టలేదు అది. కానీ నిన్న ఆ ఉరుములు చూస్తే భయం, మామూలు ఉరుములు కాదు. మొన్న నైట్ కూడా బాగానే పడింది, మొన్న నైట్ అయితే అయిపోయింది, నా పక్కన పడింది అనుకున్నా, మొన్న నైట్ అయిపోయింది అనుకున్నా. సౌండ్లు వచ్చినాయి అమ్మా, టక్క 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 సౌండ్లో ఏదో బాంబు పడినట్టు, చెవు పక్కన బాంబు వెళ్ళినట్టు సౌండ్. అప్పుడు కూడా చీరాల్లో వర్షాలు భయంకరంగా పడుతున్నాయి గాయస్. మీ దగ్గర ఎట్లా పడుతున్నాయి చెప్పండి, మీ దగ్గర పడుతున్నాయి లేదా చెప్పండి. పిడుగుపడి ఒక అదృష్టం ఏంటంటే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు వర్షాలు పడతాయి అని చెప్పారు, కానీ అదృష్టం ఏంటంటే వర్షం పడలా, లేకపోతే ఇరుక్కుపోయేవాళ్ళం. కానీ మనం వచ్చేటప్పుడు స్టార్ట్ అయింది, మనం ఇచ్చేసి వెళ్ళాం, అంటే పెద్ద వర్షం ఏం పడలేదు కానీ మొత్తానికి అయితే పర్లేదు. ఇంకేముంది, ఇంకా దాదాపు అయిపోయింది, ఐపీఎల్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. దాదాపు 2 months జర్నీ. ఇంకా 1, 2, 3, 4, 5 ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి, 2+4 ఇంకా ఓన్లీ 6 మ్యాచెస్ ఉన్నాయి. 6 మ్యాచెస్ తర్వాత ఐపీఎల్ చాలా మిస్ అవుతాం, రెవెన్యూ కూడా తగ్గిద్ది, అది మెయిన్ పాయింట్. రెవెన్యూ కూడా పెద్ద రెవెన్యూ రావట్లేదు, స్టిల్ అమౌంట్ మామూలుతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అనుకో. కానీ అది పెద్ద ఎంత కష్టపడింది దానికి అది పెద్ద విషయం కాదులే. కానీ ఆ సబ్స్క్రైబర్ పెరగలేదు, అదే బాధ. నువ్వు అడగనని చెప్పేసారన్నా, అంటే విషయం ఏంటంటే అది పెద్ద రీచ్ వెళ్ళట్లేదు కాబట్టి వీడియోస్. నాకైతే ఒకటి అర్థమైంది, మన షార్ట్స్ కూడా బాగా వెళ్తాయని అర్థమైంది. మొన్న అది పెట్టాం కదా సిమ్లా షార్ట్, అది 1 lakh దాటింది. సో షార్ట్స్ కూడా ఫోకస్ చేస్తాము, కొన్ని షార్ట్స్ రీక్రియేట్ చేసే షార్ట్స్ కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మేము January 1st అప్పుడు పెట్టుకున్న ఇది ఏంటంటే ఈ ఇయర్లో క్రేజీ బ్రోస్ అట్లీస్ట్ 5 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది పెట్టుకున్నాం. కానీ సో అది షార్ట్స్ తోనే పాసిబుల్ అయితే నాకు అనిపిస్తుంది. అట్లా కాదు, వీడియోస్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, మనం బిజీలో ఉండి. కాకపోతే కొన్ని మంచి అద్భుతమైన కాన్సెప్ట్లు ఉన్నాయి, సో అవి తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత, అంటే ఈ క్రేజీ బ్రోస్ ఐపీఎల్ వీడియోస్ అయిపోయిన తర్వాత అది మా ఛానల్ బ్యానర్ కూడా మారిపోయింది. అంటే పర్టికులర్గా ఒక వీక్లో Wednesday, Friday ఈ 2 రోజుల్లోనే అట్లా 2 రోజుల్లో వీడియోస్ వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, ట్రెండింగ్ టాపిక్ వచ్చిన అది అయ్యే పని కాదు. అయ్యో బాబు, వీక్ లో 2 days విసిగిపోయిందమ్మా ఇచ్చేసి కేటాయించి ఆ 2 days లో. విషయం ఏంటంటే చూద్దాం, నాకు మిస్టర్ బీస్ట్ గేమ్స్ ఉన్నాయి చూడు, ఆ రేంజ్ లో ఒక గేమ్ ప్లాన్ చేద్దామని బాగా
ఐడియా ఉందన్నమాట. అందరూ యూట్యూబర్ తీసుకుని వస్తావు అయితే? యూట్యూబర్ని తీసుకురాము, మామూలు కామన్ పీపుల్తోనే. దాదాపు 250,000 గేమ్. $250,000 అంటే 2.5 lakhs. $250,000 ఓకే. 2.5 lakhs అంటే మిలియన్ అంటే బాగుంటుంది కదా. 2.5 lakhs అంటే ముందు కాన్సెప్ట్ చెప్తున్నాను, కానీ అది కాపీ చేసేస్తారు అంతే. కాపీ చేయర్లే, కానీ అంటే బేసిక్గా ఏంటంటే ఆ గేమ్స్ చెప్పను. ఆ గేమ్స్ ఏంటంటే మనకు బాగా రిలేటబుల్గా ఉండే గేమ్స్ అనమాట. సో ఆ గేమ్స్తో అది ప్లాన్ చేద్దామని డ్రోన్ షాట్లు, 3 కెమెరాలు, 3 యాంగిల్స్. సో ఇది పెద్ద ప్లాన్ ఉంది. ఇలాంటి క్రేజీ బ్రోస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఇలాంటి వాడి వల్ల జరగట్లేదు. తాపత్రయం ఉంటది కానీ ఇలాంటి వాడి వల్ల జరగట్లేదు. ఈడేంటంటే లేచిన దగ్గర నుంచి ఈజీగా ఉండే స్టార్ మహిళ గేమ్స్ తీసుకొని నేనేంటంటే లెగుస్తాడు ప్రతిరోజు స్టార్ మహిళ గేమ్స్ కనపడాలనే ఉద్దేశంతో నేను ఉంటాడు. ప్రతిరోజు మీ మొబైల్లో కనపడాలి, కానీ వీడు వారానికి 3 అట్లా. ఆ మైండ్ సెట్ నాది కాదు. ప్రతిరోజు డే బై డే నేను మీకు కనపడాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఒకటి మాత్రం డిసైడ్ అయ్యాను, అదేంటంటే స్కేల్ తీసుకెళ్దాం కానీ స్కేల్లోకి అదొకటి. ఇంకోటి ఏంటంటే క్రేజీ బ్రోస్ డైలీ యాక్టివ్గా ఉండేలాగా, అంటే 2 days లాంగ్ వీడియోస్ అనుకున్నాను. ఆ 2 days లేని తర్వాత షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్ పెట్టాలనేది డిసైడ్ అయ్యాను. మీ నుంచి సపోర్ట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి డబ్బు మనిషి అండి వీడు. లేచిన దగ్గర నుంచి డబ్బు 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 ఇదే వీడికి. చూడు మనం ఎప్పుడు చూడు డబ్బు అనేది మనం చేసే హార్డ్ వర్క్ కి ఒక బై ప్రోడక్ట్ మాత్రం. అదే అంటున్నాను, ఎప్పుడు డబ్బుని దృష్టిలో పెట్టుకొని మనం పని చేయకూడదు. మనం చేసే పని ఆ ప్రాసెస్ అంతా కరెక్ట్ గా ఉందా, దాని అవుట్కమ్ కరెక్ట్ గా ఉందా అనేది మాత్రమే మనం దృష్టి పెట్టాలి. అది ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చేస్తామో ఆటోమేటిక్ డబ్బులు ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో ఎప్పుడు మన మైండ్, మన గోల్ అనేది ఫేమ్ రావాలి, డబ్బులు రావాలి, ఇంత డబ్బులు సంపాదించాలనే దాని మీద కాకుండా మనం వీడియో 100% మన ఎఫర్ట్ పెట్టి చేయాలి. సో ఆ ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి అనేది మనం మైండ్లో పెట్టుకొని ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేస్తే ఈ ఆటోమేటిక్గా వస్తాయి. దట్ ఈస్ బై ప్రోడక్ట్. మన గోల్ ఎప్పుడు డబ్బు కాదు. అవును, సబ్స్క్రైబ్, అది గుర్తుపెట్టుకోండి. ఎవడరా సామె ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్ బాయ్.